రొయ్యలు సమ్మర్ సీజన్లో మేత అనేది ఎక్కువ మొత్తంలో తీసుకుంటాయి. మనకి 30 డిగ్రీస్ వాటర్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం ఫీడ్ వేస్తాం కదా, సో ఆ ఫీడ్ని తినేస్తుంది. దానికి తగ్గ గ్రోత్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే 30 డిగ్రీస్ దాటిద్దో వాటర్ టెంపరేచరు, అప్పుడు ఫీడ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది రొయ్యలు. సో ఎక్కువగా తీసుకుంటే దానికి తగ్గ గ్రోత్ అనేది రాదు. అక్కడ మనకి ఎఫ్సిఆర్ పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువ. దీనివల్ల నష్టం వచ్చే అవకాశం కూడా ఎక్కువ. అందుకే రైతులు ఏం చేస్తారంటే వాటర్ టెంపరేచర్ని బేస్ చేసుకుని ఫీడ్ పర్సంటేజ్ అనేది ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన చెరువులో ఒక రోజుకి 100 కేజీలు మేత అనేది వేస్తున్నాం అనుకోండి. ఈ 100 కేజీలని 4 భాగాలుగా మనం డివైడ్ చేయండి, అంటే 4 మీల్స్ గా. ఈ 100 కేజీ మేతలో మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫీడ్ పర్సంటేజ్ అనేది పెంచుకోండి. అంటే 30 కేజీ అండ్ అలాగే ఈవినింగ్ 30 కేజీ మనం వేస్తున్న 100 కేజీలో. సో రిమైనింగ్ 40 కేజీస్ ఉంటాయి కదా, అవి ఆఫ్టర్నూన్ 2 మీల్స్ ఉంటాయి కదా, ఆ 2 మీల్స్లో 20 కేజీ ఇలా ఇచ్చేయండి. సో మనం టెంపరేచర్ ఎక్కువగా ఉన్న టైంలో మనం ఫీడ్ని చాలా స్ట్రిక్ట్గా వేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకి టెంపరేచర్ లేనప్పుడు ఫీడ్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి అవి తినేస్తాయి. దానికి తగ్గ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే డే మొత్తం మీద మనకి ఈ విధంగా ఫాలో అవ్వండి. మనకి ఈ సమ్మర్ సీజన్లో ఎఫ్సిఆర్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది.